మన తెలంగాణలో ఆషాఢం శ్రావణ మాసం వచ్చిందంటే ఎట్లుంటది కథ. గల్లీ అంతా మెరిసిపోతుందిలే. ఆడబిడ్డలందరూ నెత్తి మీద బోనం పెట్టుకొని లయదప్పకుండా నడుచుకుంటా గుడికి పోతే అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటే ఏం గమ్మత్ అనిపిస్తుంది కదా. కానీ గీడో చిన్న పిల్ల గమ్మత్తు వేసిందుల్లా చూడుర్రేదో పరి. అరే నెత్తిమీద బోనం పట్టులంగా పరికిని కాళ్ళకు చక్రాలు. వాహ్, చూసేతందుకు 2 కన్లు సాలైపోండ్రి. చిన్నపిల్ల చేసిన గమ్మత్తు ఏమన్నున్నదా? 4వ క్లాస్ యాదవే 9 ఏళ్ల చిన్నపిల్ల తాన్విక కాళ్లకు చక్రాల స్కేటింగ్ షూస్ వేసుకొని కింద పడకుండా బ్యాలెన్స్ చేసుకుంటా నెత్తిమీద బోనం ఎత్తుకొని గుడికి పోయింది. ఇంత చిన్న వయసులో గిట్లాంటి ఫిట్ చేసిన పిల్ల మన తెలంగాణలో ఆమెనేనంట. నెత్తిన బోనం పట్టుకొని నడుచుకుంటూ పోవడే మత్తు కట్టం. అసొంటిది చక్రాలు పెట్టుకొని పోవడంటే చిన్న ముచ్చట్నా? మన తెలంగాణలో 9 ఏళ్ల చిన్నపిల్ల తాన్విక 4వ క్లాస్ చదువుకుంటేనే మస్తు ఘనమైన రికార్డు సృష్టించింది. ఇంత చిన్న వయసులోనే కాళ్ళకు స్కేటింగ్ షూస్ దొడుక్కొని నెత్తిమీద అమ్మవారి బోనం ఎత్తుకొని భక్తితోని గుడికి పోయిన చిన్నారిగా అందరితో శభాష్ అనిపించుకుంటాంది. గీ పిల్ల భక్తిని టాలెంట్ని చూసి జనాలు మురిసిపోతాన్రు. ఉత్తగానే స్కేటింగ్ చేసుడే కట్టం. గట్లాంటిది కాళ్ళకి చక్రాల బూట్లు వేసుకొని ఒంటిని గింత సుద్ద లయ తప్పకుండా బ్యాలెన్స్ చేసుకుంటా నెత్తిమీద బోనాన్ని పెట్టుకొని రోడ్డు మీద పోతుంటే చూసేటోళ్ళ కళ్ళు కాయలు కాసినాయి. ఎక్కడ పడిపోతుందో అని జనాలు కంగారు పడ్డా కూడా ఆ పిల్ల మాత్రం మస్తు ధైర్యంగా నవ్వుకుంటా ముందుకు సాగింది. నెత్తిమీద బోనం కదలకుండా మనసులా అమ్మవారిని తలుచుకుంటా ఆ పిల్ల స్కేటింగ్ చేసుకుంటా గుడికి పోయిన తీరు అందరినీ మస్తుగా ఆకట్టుకున్నది. ఈ చిన్నారి తాన్విక చేసిన విన్యాసం చూసి వీధులు ఉన్నోళ్ళందరూ సప్పట్లు కొట్టిండ్రు. భక్తుంటే ఏదైనా సాధ్యమే అని గీ చిన్నపిల్ల నిరూపించింది. ఇక నుంచైనా మన పోరగాన్లు గిట్లాంటి మంచి మంచి ఆటలల్లా పైకి రావాలని కోరుకుందాం.